దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంలో నేను మీతో ఒక విషయం మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన అనగానే మనందరికీ సర్వసాధారణంగా గుర్తొచ్చే విషయం ఏంటంటే, నీ మనవులన్నీ కూడా దేవుని ఎదుట ఒప్పుకోవడం, చెప్పుకోవడం, లేకపోతే దేవుని దగ్గర నువ్వేదో సాధించాలి అనే ఆలోచన కలిగి ఉండడం. ప్రార్థన అనేది చాలా ముఖ్యమే, కాదు అని చెప్పడం లేదు. అన్ని విషయాల్లో ప్రార్థన కలిగి ఉండాలి. కానీ యేసు క్రీస్తు వారు కూడా ఆయన చేసిన ప్రార్థన విధానాన్ని మనం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనంలో ఆయన అంటాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా ప్రార్థన చేయమని చెప్తూ ఉంటాడు. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాలుని, తండ్రి ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించు, ఇది నీ చిత్తమైతే తొలగించమంటాడు. చూడండి ప్రియులారా, ఎప్పుడైనా ప్రార్థన అనేది మన ప్రార్థన ద్వారా ఇతరులు మేలు పొందుకోవాలి. దేవుని ప్రార్థనలో సెల్ఫిష్నెస్ లేదు. దేవుడు తన కొరకు ప్రార్థన కాదు, కానీ మనందరి కొరకు నీ చిత్తం అయితే ఈ భారం నేను మోయగలనో తెలియదు, కానీ మీ సహాయం నాకు కావాలని ప్రార్థన చేశాడు. మనమందరం ప్రార్థన చేస్తున్నప్పుడు కార్యాలు ఎందుకు జరగట్లేదు అని అనుకుంటాం. కానీ 43వ వచనంలో, అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవదూత పక్క నుండి ఇంకనూ బలపరిచి ఇంకనూ ప్రార్థన చేయమని చెప్తూ ఉంది. చూడండి, ఇందులో ఉన్నటువంటి పరమ గూఢార్థం ఏంటి అంటే, మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూతల సహితం మన పక్షాన ఉండి మనను బలపరిచేటటువంటి ప్రార్థన మనం చేయాలి. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే 44వ వచనంలో, మరింత వేదన పడి ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థనలో దేవదూత బలపరచడమే కాదు, కానీ అక్కడ ఆయన ప్రార్థనలో కన్నీరు అనేది రక్తంగా మారినంత గొప్ప ప్రార్థన. ఇది కేవలము ఆయన కోసం కాదు, ఈ ప్రార్థన తన కోసమైతే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. దీన్ని సైంటిఫికల్ గా హెమటోహైడ్రోసిస్ అని అంటారు. హెమటోహైడ్రోసిస్ అంటే ఏంటంటే, శరీరంలో ఉన్నటువంటి రక్తము చెమటతో కలిసి నీరైపోయి ఏకమైపోవడం. అంటే దేవుని ప్రార్థన ఇంటెన్షన్ చూస్తే, తన బాధను చూస్తే, అందరి కొరకు తన శరీరంలో ఉన్న ప్రతి భాగంలో ఉన్న రక్త బిందువులు చెమటంతా కలిసిపోయి ఆయన ఏడుస్తూ ఉన్నప్పుడు చెమటలో రక్తం పడి ఆయన అంత భారంగా ఏడుస్తూ ఉన్నాడు. అంటే కారణం ఏంటంటే, దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ఎంత వేదనను అనుభవించాడు. మన ప్రార్థనలన్నీ కూడా ఉచ్చరింపశక్యం కానీ అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం, కానీ అందులో మరి ఎంతవరకు మనము దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తామో మనకు తెలియదు. కానీ ఆయన మాత్రము చాలా చాలా పవర్ఫుల్ ప్రార్థన. ఈ హెమటోహైడ్రోసిస్ అనే వ్యాధి ఎవరికన్నా వస్తే వాళ్ళు వితిన్ సెకండ్స్ లో చచ్చిపోతారు. బట్ దేవుడు మాత్రము మన కోసం ఇది రాత్రికాల సమయంలో ఆయన ఏడ్చిన ఏడ్పు, కానీ పగటి వేళ ఆయన సిలువను మోయవలసినటువంటి సమయం వరకు కూడా, చివరి రక్త బొట్టు కూడా ఆయన మన కొరకు గార్చినాడు. ప్రార్థనలో ఉన్న విజయము, ఆయన చేసిన ప్రార్థనే ఈరోజు నా జీవితంలో గొప్ప విజయాన్ని కలుగజేస్తుంది. వీళ్ళరా గమనించండి, ఈరోజు నువ్వు చేసే ప్రార్థన ద్వారా ఇతరులు కదిలింపబడాలి. నువ్వు చేసే ప్రార్థన ద్వారా ఇతర జీవితాలు మార్పు చెందాలి. నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ కుటుంబమే కాదు, నీ సమాజం అంతా బాగుపడాలి. అటువంటి స్థితిని దేవుడు నీలో నుంచి కోరుకుంటున్నాడు. ఎంతకాలము నీకు నువ్వే సమర్థించుకునే ప్రార్థన అందరి కోసం చేద్దాం. అది భారభరితమైన ప్రార్థన. యేసు క్రీస్తు వలె కాకపోయినప్పటికీ కూడా తాను పొందినటువంటి వేదన కొంతైనా మనం కలిగి ఉండి ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు.